Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. 10 of cups, queen of wands, ace of swords, king of cups, 2 of cups, 2 of wands, queen of swords, 5 of wands, the tower and 7 of swords and the lovers. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే, మీ పర్సన్ మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారంటే, మీ పర్సన్ మీ విషయం చాలా ప్యాషనెట్గా ఉన్నారండి. ఓకే, చాలా ప్యాషనెట్గా ఉన్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ రిలేషన్ గురించి అండ్ మీ గురించి. ఓకే, అండ్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే 10 of cups, మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్. సో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ సోర్స్, ఈ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. విత్ క్లారిటీతో మళ్ళీ ఈ రిలేషన్లో మీ పర్సన్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్, తన మనసులోని ఫీలింగ్స్, తన మనసులోని ప్రేమ ఫీలింగ్స్, ఎమోషనల్స్ని అండ్ తన లవ్ ప్రపోజల్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. అండ్ 2 of cups, మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి 2 of wands, ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ 2 సిచ్యువేషన్, ఒకటి మీరు, 2 థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు. సో ఈ పర్సన్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఈ థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ తన లైఫ్లో ఉన్న ఈ 2 సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. ద టవర్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ 7 of swords, ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ ఇంకా మ్యానిపులేటింగ్ చేస్తూనే ఉంది. సో ఇక్కడ నుంచి మీ పర్సన్ గప్చుప్గా బయటకు వచ్చేయాలనుకుంటున్నారు, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. ఓకే, అండ్ ద లవర్స్, మీ పర్సన్కి కొంచెం ఫియర్ ఉంది. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు తన ప్రపోజల్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో అనే ఫియర్ ఎనర్జీ మాత్రం ఉందండి. డెఫినెట్గా తను మీకు ప్రపోజల్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారో లేదా అని ఫియర్ ఎనర్జీ ఉంది. కాకపోతే మీ పర్సన్ అయితే ఈ రిలేషన్లో డెఫినెట్గా రీయూనియన్ కోరుకుంటున్నాడు అండ్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. న్యూ బిగినింగ్స్లోకి ఈ రిలేషన్కి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసి మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు అండ్ మీకు తన లవ్ ప్రపోజల్ని అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు.